హలో, నేను శేషరావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో కొత్త రూల్ తీసుకొస్తున్నాడు. దీంతో అక్కడ ఉండేటువంటి విదేశస్తులు హైరాణ పడిపోతున్నారు. ప్రత్యేకించి H1B వీసా విషయంలో తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడ ఉండేటువంటి వీసాదారులని కలవరపెడుతుంది. ఎందుకనంటే వీసా రెన్యువల్ చేసుకోవడానికి మళ్ళీ స్వదేశాలకు వెళ్ళి అక్కడ వ్యక్తిగతమైనటువంటి హాజరు అయితేనే వీసా వస్తుంది అనేటువంటి నిబంధనని మళ్ళీ పెట్టారు. అంటే కొన్ని లక్షల మంది మళ్ళీ స్వదేశానికి వచ్చి వీసా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసి వీసాని మళ్ళీ అప్రూవల్ చేయించుకోవాలి. ఇది ఒక పెద్ద సమస్యాత్మకమైనటువంటి ప్రాసెస్. కేవలం వీసాదారులకే కాదు, కంపెనీలకు కూడా ఇది సమస్యగా మారింది. ఇప్పుడు H1B వీసా రెన్యువల్ అంటే 3 yearsకి సహజంగా ఇస్తారు. రెన్యువల్ ఇంకొక 3 years చేస్తారు. అది వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిస్తూ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు స్వదేశాలకు వెళ్ళి ఎవరెవరైతే ఏ దేశాల నుంచి ఈ H1B వీసాను పొందారో మళ్ళా ఆ దేశానికి వెళ్ళి అక్కడ ఈ వీసాని రెన్యువల్ చేయించుకోవాలి. ఇది ఒక పెద్ద బాంబు H1B వీసాల మీద ట్రంప్ చేసినటువంటి నిర్వాకం. ఇదంతా కూడా ఇది సహజంగానే భారతీయులను కలవరపెడుతుంది. కారణం ఏంటంటే H1B వీసాదారులలో ఎక్కువగా ఉండేవాళ్ళు భారతీయులే. సిలికాన్ వ్యాలీలో మన వాళ్ళు ఎక్కువ H1B వీసాలో ఉండేటువంటి వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన నిబంధన ఇప్పుడు మార్చారు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి ఇప్పుడు చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి మన వాళ్ళు. పౌరసత్వం గురించి ఆయన విభిన్నంగా చెప్తున్నారు. శాశ్వత పౌరసత్వం అనేది ఎవరికి ఉండదు, శాశ్వత నివాసులు మాత్రమే గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ కూడా అని చెప్పి అంటున్నారు. H1B వీసాని రెన్యువల్ చేయించుకోవాలంటే సొంత దేశాలకు వెళ్ళిపోయి వ్యక్తిగత హాజరు ఇంటర్వ్యూ కావాలని చెప్పి చెప్తూ ఉన్నాడు. మరోవైపు జన్మతః పౌరసత్వం అనే దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ రాలా. జన్మతః పౌరసత్వాన్ని ఇవ్వకూడదు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు H1B వీసాదారులకి ఒక రకంగా గుండెల్లో రైళ్లు పరిగెత్తేటువంటి న్యూస్ ఇది. సో కొన్ని లక్షల మంది మళ్ళీ తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఇంటర్నేషనల్గా వైరల్ అవుతుంది. అటు ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా వైరల్ అవుతుంది. నేను చూపిస్తాను ఏంటి అనేది. జనరల్గా H1B వీసా సహా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికాలో ఉంటున్న వాళ్ళు రెన్యువల్ కోసం ఇప్పుడు తిరిగి సొంత దేశాలకు వెళ్లాల్సిందే. అక్కడ పర్సనల్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి. ఇది ఉద్యోగులకే కాదు, సిలికాన్ వ్యాలీ కంపెనీలకు కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా వీసాలకు సంబంధించి కీలకమైనటువంటి మార్పు చోటు చేసుకుంది. H1B సహా ఇతర నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులకు గతంలో ఉన్న పర్సనల్ ఇంటర్వ్యూ నిబంధనలను తిరిగి ప్రవేశపెట్టింది ట్రంప్ ప్రభుత్వం. ఈ మేరకు ఈ రూల్ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధన ప్రకారం సెప్టెంబర్ 2 నుంచి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా రెన్యువల్ చేసుకోవాలనుకునే వాళ్ళందరూ తమ సొంత దేశాల్లో తప్పనిసరిగా ఇంటర్వ్యూకి హాజరు కావాలి. ఈ మార్పు అమెరికాలోని టెక్ హబ్ అయిన సిలికాన్ వ్యాలీలోని కంపెనీలకు అక్కడ పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు సమస్యలను సృష్టించే అవకాశం ఉంది. కొత్త నిబంధనతో సిలికాన్ వ్యాలీలో సమస్యలు. యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకారం కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉన్న సిలికాన్ వ్యాలీలో 2021-24 మధ్యకాలంలో H1B వీసా అనుమతులు అత్యధికంగా మంజూరయ్యాయి. సిలికాన్ వ్యాలీలో శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ నివేదిక ప్రకారం బే ఏరియాలోని మొత్తం ఉద్యోగుల్లో సుమారు 1% మందికి కొత్తగా H1B వీసాలు మంజూరయ్యాయి. 2024లో మంజూరైన 78,000 వీసాల్లో 39,000కు పైగా సిలికాన్ వ్యాలీ ఉద్యోగులే ఉండటం విశేషం. వీరిలో అత్యధికులు భారతీయ ఉద్యోగులే. సాధారణంగా H1B వీసా గడువు 3 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత 3 ఏళ్లకు రెన్యువల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు రెన్యువల్ కోసం ఉద్యోగులు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్ళి పర్సనల్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. శాన్ జోస్కు చెందిన ఇమిగ్రెంట్ లా ప్రాక్టీషనర్ ఆండ్రీ గోల్డింగ్ ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపారు. దీనికోసం ఈ నిబంధన 14 ఏళ్ల లోపు
79 ఏళ్ల పైబడిన వారికి వర్తిస్తుందని ఆయన గుర్తు చేశారు. 14 ఏళ్ల లోపు వాళ్ళకి, 79 ఏళ్ల పైబడిన వాళ్ళకి. పనికి ఆటంకం. శాన్ ఫ్రాన్సిస్కో యూనివర్సిటీలో 14 ఏళ్ల లోపు 75 ఏళ్ళు పైబడిన వారికి వర్తించదు అనుకుంటా. సో శాన్ ఫ్రాన్సిస్కో యూనివర్సిటీలో ప్రొఫెసర్ బిల్ హింగ్ మాట్లాడుతూ H1B సహా ఇతర నాన్ ఇమిగ్రేషన్ వీసాలపై విధించిన ఈ కొత్త నిబంధన వల్ల అదనపు ఖర్చులు పెరగడంతో పాటు వీసా ప్రక్రియలో జాప్యం జరిగి కంపెనీల్లో పనులకు ఆటంకం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. వీసా రెన్యూవల్ కోసం వీరు ఇండియా లేదా చైనా వంటి సొంత దేశాల్లో కొంతకాలం ఉండాల్సి రావచ్చు. దీంతో తమ ఉద్యోగాలకు తిరిగి రాలేకపోవచ్చు అని హింగ్ తెలిపారు. సిలికాన్ వ్యాలీతో పాటు శాన్ ఫ్రాన్సిస్కోలోని పెద్ద కంపెనీలు H1B వీసా ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ కొత్త నిబంధన బే ఏరియాకు ఒక పెద్ద సమస్యగా మారనుంది అని తెలిపారు. ప్రధాన టెక్ కంపెనీలైన గూగుల్లో దాదాపు 5,367 మంది H1B ఉద్యోగులు పనిచేస్తుండగా మెటా, యాపిల్ వంటి సంస్థల్లోనూ దాదాపు అంతే సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. ఈ కొత్త నిబంధన వల్ల వీరందరిపై ప్రభావం పడనుంది. సో ఇక నుంచి సినిమానే మన వాళ్ళకి. దీంతో పాటు H1B వీసా కొత్త వాళ్ళకి నిబంధన ఏందో తెలుసా? నేను ఇప్పుడే చదివాను, లేటెస్ట్ అప్డేట్. H1B ఇప్పటి వరకు లాటరీ పద్ధతిలో తీస్తూ ఉంటారు కదా, ఇక నుంచి అలా కాదు. ఎవరికి ఎక్కువ శాలరీ ఉందో వాళ్ళకు మాత్రం ఇస్తారంట. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఇలా చేసేసి లెవెల్ 1 వాళ్ళకే ఇస్తారు రాబోయే రోజులు H1B వీసా అనేది కూడా అమెరికా కొత్తగా తీసుకొస్తున్నటువంటి నిబంధన. లెవెల్ 1 అంటే హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెవెల్ 1గా తీసుకుంటారు. ఆ తర్వాత పెయిడ్ ఎంప్లాయీస్ని లెవెల్ 2గా తీసుకుంటారు. ఆ తర్వాత లెవెల్ 3, ఆ తర్వాత లెవెల్ 4 ఇలా కేటగరైజ్ చేసి లెవెల్ 1 ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ వీసాలని, H1B వీసాలని ఇవ్వాలి అనేటువంటి నిబంధనని అక్కడ ఉండేటువంటి ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఇమ్మిగ్రేషన్ విభాగం తీసుకుంది అని చెప్పి తెలుస్తుంది. అంటే పూర్తిగా మీరు టాలెంట్ అయితేనే మీకు H1B వస్తుంది. లాటరీ పద్ధతి ద్వారా ఏదో అక్కడ పోయి ఎంఎస్ చేసేద్దాం, ఎంఎస్ చేసిన తర్వాత H1B వీసా వేసేసుకుందాం, లాటరీలో వచ్చేస్తుంది, మనకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి కళ ఇకన అది ఒక కళగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఇక నెరవేరదు అది. మీరు టాలెంట్ అయితేనే మీకు H1B వస్తుంది. మీకు కంపెనీ ఎంత ఎక్కువ శాలరీ ఇస్తే అంత తొందరగా H1B వీసా వస్తుంది. అంటే టోటల్గా టాలెంట్ హంట్ చేస్తూ ఉన్నాడు ట్రంప్. టాలెంట్ ఎవరికి ఉంటే వాళ్ళని తీసుకుంటున్నారు. అందుకే అమెరికా ఫస్ట్ అంటున్నాడు. ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నారు. అది కావాలంటే కనుక టాలెంట్ హంట్ కోసం ఆయన టాలెంట్ హంట్ చేస్తున్నారు. ప్రపంచంలో ఉండేటువంటి టాలెంట్ పీపుల్నే తీసుకొని వాళ్ళకి హై శాలరీ పే చేసేసి అక్కడ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నిబంధన పెడుతున్నారు. ఇక లాటరీ సిస్టమ్కి ఫుల్ స్టాప్ పెడుతున్నారు ట్రంప్. సో కాబట్టి ఇంకొక వైపేమో H1B రెన్యువల్స్ని స్వదేశాలకు వెళ్ళిపోయి అక్కడ చేసుకోమని చెబుతున్నారు. పర్సనల్ ఇంటర్వ్యూలకు అటెండ్ అయినప్పుడు వీసా రెన్యువల్ కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే ప్రతిపాదారంగా ఈ వీసాలను ఇస్తున్నారు కాబట్టి ఇక అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి ఒక పెద్ద 70mm సినిమా ట్రంప్ చూపించేటువంటి పరిస్థితులు, అలా నిబంధనలు కనిపిస్తూ ఉన్నాయి. ట్రంప్ చేతిలో, పిచ్చోడి చేతిలో రాయలాగా అమెరికా ఉంది. ఆ అమెరికాలో ఉండేటువంటి మనవాళ్ళు కూడా ఆ పిచ్చోడి దెబ్బకి గందరగోళానికి గురవుతున్నారు. మరి H1B విషయంలో ఆయన తీసుకున్నటువంటి ఈ 2 నిర్ణయాలు ఎటువైపు దారితీసే అవకాశం ఉందనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.